కర్ణుడు ఒక విచిత్ర పరిస్థితిలో దుర్యోధనుడికి మిత్రుడయ్యాడు. కౌరవులకు, పాండవులకు అస్త్రవిద్యాభ్యాసం పూర్తయిన తరువాత ద్రోణుడు తన శిష్యుల అస్త్రవిద్యా పాటవాన్ని వ్యాసుడు, భీముడు, విదురుడు మొదలగు పెద్దలందరి ముందు ప్రదర్శింపచేయాలని ఆ విషయాన్ని మహారాజు ధృతరాష్ట్రునకు చెప్పారు. ధృతరాష్ట్రుడు అస్త్రవిద్యా ప్రదర్శనకు అందమైన రంగస్థలాన్ని విదురుని ద్వారా ఏర్పాటు చేయించాడు. అందరి అస్త్రవిద్యా ప్రదర్శన అయిన తరువాత అర్జునుడు తన అస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అనేక రకాల విన్యాసాలు చిత్ర విచిత్ర గతులతో చేసి అక్కడున్న పెద్దల ప్రశంసలు పొందాడు. అర్జునుడి అస్త్రవిద్యా నైపుణ్యాన్ని చూసిన దుర్యోధనుడు నాకు ఇంతటి అస్త్రవిద్యా నిపుణుడు లేకపోయెనే అని తలచి అతని ముఖం కళావిహీనమయ్యింది. సరిగ్గా అదే సమయంలో పెద్ద మర్రి చెట్టు వలె ఎంతో ఎత్తు కలిగి సహజ కవచ కుండలాలతో ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తూ ధనుర్ధారి అయి మొలలో భయంకరమైన కత్తిని కట్టుకొని శౌర్యమే అలంకారంగా బంగారు వన్నె దేహంతో చెవులలో ప్రకాశించే కుండలాలు కలిగి ఉన్న వ్యక్తి రంగస్థల మధ్యలోకి వచ్చి ఆ విన్యాసాలు చూపడానికి పెద్ద నైపుణ్యం అక్కరలేదని ఆచార్యులైన ద్రోణునికి, కృపాచార్యులకి నమస్కరించి అనుమతిస్తే నేను కూడా ఆ విన్యాసాలను అతి సులువుగా ప్రదర్శించగలను అని అన్నాడు. ద్రోణాచార్యులు కర్ణుడిని అనుమతించగా అతడు అర్జునుడు చేసిన అస్త్ర విద్యా చమత్కారాలన్నింటినీ అతి సులువుగా చేసి చూపాడు. కర్ణుడి అస్త్ర విద్యా పాటవాన్ని చూసి దుర్యోధనుడు సంతోషంతో ఉప్పొంగిపోయి తమ్ములతో కలిసి వెళ్ళి కౌగలించుకొని నాతో చెలిమి చేసి నాకు నా బంధువులకు మేలు కూర్చి నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించమని కోరగా కర్ణుడు దుర్యోధను కోరికను మన్నించి అతనితో స్నేహం చేయటానికి సమ్మతించాడు. ఆనాడు తన వీరత్వాన్ని నిరూపించుకోవటానికి కులముతో పాటు రాజు కాదు అన్న అంశం అడ్డు కావడంతో దుర్యోధనుడు వెంటనే అతనికి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి గౌరవించి తన స్నేహాన్ని చాటుకున్నాడు. ఆనాటి నుండి కర్ణుడు ఆజన్మాంతం ఇచ్చిన మాటకు కట్టుబడి దుర్యోధనుడికి విధేయుడై అతనికి 6వ ప్రాణంగా నిలిచాడు. కర్ణుడికి దుర్యోధనుడు చేసేది న్యాయమా అన్యాయమా అన్నది అవసరం లేదు. తన మిత్రుడు దుర్యోధనుడి మనసును సంతోషింపచేయటమే అతని ఏకైక లక్ష్యం. దానినే ధర్మంగా భావించేవాడు. అయితే కర్ణుడు ధర్మం తెలియని అజ్ఞాని మాత్రం కాదు. శ్రీకృష్ణుడు తన జన్మరహస్యం చెప్పి పాండవులు నీకు తమ్ములు, నీకు రాజ్యాభిషేకం చేస్తారు కనుక వారి పక్షం వహించమన్నప్పుడు అది ధర్మం కాదని ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచమని చెప్పాడు. అట్లే తన తల్లి కుంతికి కూడా అదే విధంగా చెప్పి యుద్ధంలో అర్జున్ని తప్ప మిగిలిన వారిని నా చేతికి చిక్కినా సంహరించను అని మాటిచ్చి ఆ మాటకు కట్టుబడ్డాడు. ధర్మాధర్మ విచక్షణ ఉన్నప్పటికీ కర్ణుడు అధర్మం వైపే నిలిచాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.